మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశంలో 4 ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేశారు. ఆ యొక్క పీఠాధిపతుల పీఠాల మీద మన పరమ పూజ్య చిన్నజీయర్ స్వామి వారు ఆ పీఠాలు వారు ఏర్పాటు చేయలేదు, అవి ఎప్పుడో ఏర్పాటు అయినవంటూ ఒక కొత్త వివాదానికి వారు తెరలేపారు. దీన్ని పూర్తిగా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. అంటే మీరు చరిత్రని వక్రీకరించే ఏర్పాటు చేస్తున్నారా? అసలు మీకున్న సమయం ఎంత? మీరు చరిత్రను ఏమి తెలుసుకున్నారు? ఏమి అధ్యయనం చేశారు? పండిత పుత్ర పరమ సుంట అని చిన్నప్పుడు చదువుకున్నా. మరి మీ తాతగారు ఒక చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఇటు వైష్ణవులని శైవుల్ని ఏకత్వ భావంతో సహకరించుకుంటూ సమాజానికి మంచి చేయమని వారు నిర్దేశం చేస్తూ బయటికి వెళ్తే మీరు ఒక సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు, సంతోషం. ఒక బలాన్ని విస్తరించుకున్నారు, సంతోషం. చుట్టూ బలగాన్ని పెట్టుకున్నారు, సంతోషం. అది మీ ఇష్టం, భగవంతుడి అనుగ్రహం. కానీ ఇక్కడ ఇవాళ సాంప్రదాయాల మధ్య గొడవ సృష్టించే వ్యవస్థగా మీరు యొక్క నిర్ణయాలు ఉంటున్నాయి. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీని మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వామీజనం మరియు హిందూ సంస్థలు, హిందూ సంఘాలు అందరం కలిసి కూడా పోరాటం చేస్తాము. మీరు క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ పోరాటం ముందుకు సాగుతుంది. మేమే మిమ్మల్ని తోలనాడవండి, మిమ్మల్ని గౌరవించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మాకన్నా ముందు పుట్టినవారు, మాకన్నా చదువుకున్నవారు, మాకన్నా పెద్దగా ఉన్నవారు, సమాజంలో పనిచేస్తున్నవారు కాబట్టి మేము గౌరవించుకుంటాం. కానీ మీ మాటలు మాత్రం మేము తిరస్కరిస్తాం. మిమ్మల్ని గౌరవిస్తాం, మీ మాటల్ని తిరస్కరిస్తాం. ఆ యొక్క మాటలకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి మీడియా ద్వారా ఈ సందేశాన్ని యావత్ ప్రపంచానికి, అందున భారతదేశానికి, మన తెలుగు 2 రాష్ట్రాలకి ఇవాళ హిందూ సమాజం మీద అనేక దాడులు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు హిందూ సమాజం అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇతర మతస్థులకి లేని ఓటు హక్కును కలిగిస్తున్నాయి. ఇతర దేశస్తులను కూడా ఈ దేశంలోకి ఆహ్వానం పలుకుతూ వారికి పాన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇవ్వడానికి అక్కడ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఆ ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సమయంలో మీరు చెడును ఖండించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు తిరుమల విషయం వచ్చిందండి, లడ్డు విషయంలో ఇప్పుడు తలదూర్చారా? ఒక మాట మాట్లాడారా? తిరుపతి మీద మాత్రం హక్కు కావాలని మీరు ప్రయత్నిస్తుంటారు. నేను వెళ్ళిపోతే నాకు హక్కు కావాలి, నేను వెళ్ళనంటుంటారు. కానీ అవసరమైనప్పుడు మాత్రం స్పందించరు. లేనిపోయిన గొడవలని, వివాదాస్పద నిర్ణయాలు మాత్రం జ్వరపడి సమాజాన్ని తప్పు మార్గం తీసుకెళ్లే అవకాశం కనపడుతుంది. పరమ పూజ్య చిన్నజీయర్ స్వామి వారు మీరు సరిగ్గా ఆలోచించుకోండి. కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి. మీరు ధ్యానం చేసుకుని బుద్ధి వికసిస్తుంది. మంచి విషయాన్ని సమాజానికి అందించండి. మీ సంస్థ ద్వారా అనేక మంచి సేవలు చేస్తున్నారని మేము వింటుంటాం, చూస్తుంటాం. అది ఆహ్వానిత పరిణామం. ఆనందపడే వ్యక్తులు మేము కూడా ముందుంటాం. సమతామూర్తి ప్రారంభోత్సవానికి మీరు అడిగారు, 3 రోజుల పాటు నేను అక్కడ ఉండి సేవ చేశాను కదండి, చేశాను కదా. మరి ఈ వివాదాస్పదమైన వాక్యాలు ఏంటి? హిందూ సమాజాన్ని చీల్చుదామని ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు? శివభక్తుల మీద, విష్ణు భక్తుల మీద తగాదా పెట్టే పరిస్థితులు ఎందుకు దాపరిస్తున్నాయి? కావున వీటి మీద పూర్తిగా మీరు సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి గట్టిగా మేము తెలియపరుస్తున్నాం. మీ నుంచి సమాధానం రాకపోతే ఒక ఉప్పెనగా, ఒక తరంగాలుగా హిందూ సమాజం మొత్తం కదిలి వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మీ స్థానం కూడా కదిలే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాం. శుభం.